కరుణ్ చెంగల బీఆర్ఎస్ కేసీఆర్ 7 లక్షల కోట్లు దోచుకున్నారు. 7 లక్షలు కాకుండా అంటే దోచుకున్నారంటే అదే అట్లా లెక్క పెడితే ఇంక ఎక్కువైతాయి బ్రదర్. అప్పు చేసింది 7 లక్షల కోట్లు, కానీ భూముల విలువ ఎంత ఉంటుంది? ఇలా హైదరాబాద్లో ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో కొనాలంటే 50 కోట్లు 100 కోట్లు ఉంది ఎకరం. సో అట్లాంటి ప్రైమ్ లొకేషన్లో కూడా వాళ్ళు భూములు కబ్జా పెట్టారు. ఇక ఊర్లలో చెరువు ఎంత ఊర్లోకి పోయినా 25 నుంచి 30 లక్షలకు లేనిది ఎకరం వస్తలేదు. అట్లా ప్రతి ఊర్లో చెరువులు కానీ ఎక్కడ ఖాళీ జాగా దొరికితే అక్కడ కబ్జా పెట్టారు. ఇవన్నీ యాడ్ చేస్తే ఎన్ని లక్షల కోట్లు అవుతాయి? ఈ 7 లక్షల కోట్లలో కూడా ఒక ఈ పంచిపెట్టేటి కార్యక్రమాలకు పోతే అలా తక్కువలో ఒక 2-3 లక్షల కోట్లనే దోసుకుని ఉంటారు కదా. మళ్ళీ ఆ పంచిపెట్టినవి కూడా పేదోనికి పంచిపెట్టినవి తక్కువ, మళ్ళీ ఈ యొక్క ధనవంతులకు పంచిపెట్టినవి ఎక్కువ ఉన్నాయి. సో మొత్తం మీద చాలా దోసుకున్నారు, లక్షల కోట్లు దోసుకున్నారు. సో అది మిత్రులారా, కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, మన ఈ యొక్క భూమి మీద ఉన్న సంపద అందరికీ అందాలి. కొందరే గాడి కొడుకులు దోసుకుంటా అంటే వాళ్ళని ముడ్డి మీద అనాల్సిందే. ఓకే, కాబట్టి ప్రతి అంశంని అవగాహన చేస్తా, మీ తరఫున వాయిస్ ఇస్తా. నేను అవగాహన చేయడం వల్ల, వాస్తవాలు చెప్పడం వల్ల, ఓకే, నలుగురు వాస్తవాలు తెలుసుకొని మన ఒక్కరిమే కొట్లాడే శక్తి ఒక వ్యక్తికి ఉండదు. కాబట్టి మనందరం ఐకమత్యంగా సమిష్టిగా పోరాటం చేద్దాం. ఓకే, అర్థమైందా? ఇంకా అవసరమైతే దాన్ని ఇంకా ముందు లెవెల్కి తీసుకుపోయి ఒక యాక్షన్ ప్లాన్గా, కేవలం మాటలే కాకుండా దాన్ని ఒక జేఏసీగా ఏర్పాటు చేసి, ఓకే, దాన్ని ఎస్పెషల్లీ దేశమంతా చేసే శక్తి మనకు ఉందో లేదో కానీ కనీసం మన రాష్ట్ర స్థాయిలో తెలంగాణ బచావో అనేటువంటి ఒక జేఏసీ కానీ, లేకపోతే శూద్ర బచావో కానీ ఎట్లన్నా ఒక యాక్షన్ ప్లాన్ తోటి మేధావులు, ఎవరైతే సామాజిక కార్యకర్తలు, స్వార్థపరులు లేనోళ్ళు, స్వార్థపరులు వచ్చినాకో ఉద్యమాన్ని అన్ని మళ్ళీ అమ్ముడు ఎవడైతే పైసలు ఉండవో వానికి అమ్ముడు పోతాడు, లేకపోతే వాడు సిబిఐ ఈడీ అంటే భయపడతాడు. అట్లా కాకుండా స్వార్థపరులు లేకుండా వాడు ఎంత కష్టపెట్టినా ఒక ఏమంటారు, నేను తలగ్గకుండా తెలంగాణ యొక్క అభివృద్ధి సంక్షేమ, మెజారిటీ ప్రజల అభివృద్ధి, కొంతమంది దోపిడీదారులో యొక్క మనువాదులో యొక్క స్వార్థపరులో వాళ్ళ గురించి కాకుండా మెజారిటీ ప్రజల యొక్క యోగక్షేమాల గురించి ఒక సమిష్టిగా పోరాటం చేయడానికి అవసరమైతే తెలంగాణ బచావో జేఏసీ లాంటిది ఏర్పాటు చేసుకొని ఒక నిరంతరంగా అందరి సలహాలు సూచనలు తీసుకొని ఒక యాక్షన్ ప్లాన్ తోటి పోరాటం చేయడానికి ముందుకు వస్తే తప్పకుండా నేను వాళ్ళ తరఫున వాయిస్ ఇస్తా, నా ఆలోచనలు, నా ఇన్పుట్ ఇస్తా. సమిష్టిగా పోరాటం చేద్దాం. ప్రభుత్వాలకు అతీతంగా, ఇండిపెండెంట్గా ఏ ప్రభుత్వం ఓడొచ్చినా సరే మన కొట్లాడి మన హక్కులను సాధించుకోవాలి. మన సంపద, ఖనిజ సంపద కానీ, ఆ యొక్క జల సంపద కానీ, ఆ యొక్క భూగర్భ సంపద కానీ, లేకపోతే భూములు కానీ, లేకపోతే ఈ యొక్క ఇంకా వేరే సంపద కానీ, ఉద్యోగాలు కానీ, ఏదైనా సరే ఏ ఆశయంతో తెలంగాణ తెచ్చుకున్నామో అవన్నీ మనందరికీ చెందాలి. ఏదో కొద్ది మంది దోపిడీదారులకు చెందకూడదు. అందుకోసం సమిష్టిగా పోరాటం చేద్దాం. ఇంకో కామెంట్ వచ్చినట్టుంది, అది చదువుదాం. ధన్యవాదాలు. మైత్రి యాదయ్య ముదిరాజ్, వాడు అగ్రవర్ణాల వాడు కాబట్టి మీడియాలో చూపించడం లేదు. కరెక్ట్ బ్రదర్. అదే బీసీ ఎస్సీ ఎస్టీ వ్యక్తి అయి ఉంటే ఈ అగ్రకుల ఛానల్స్ రోజంతా డిబేట్లు, చర్చలు, ఫ్రంట్ పేజీలో వార్తలు రాసేవారు. వాడు న్యాయమూర్తిపై బూటు విసిరితే డాష్ మూసుకొని ఉన్నారు, ఏదో స్క్రోలింగ్ ఇస్తున్నారు. అదే బ్రదర్, ఇక్కడ ఒక సిస్టమేటిక్గా ఆ యొక్క వివక్ష అనేది పెంచి పోషించబడుతున్నది. ఓకే, ఈ బీసీ ఎస్సీ ఎస్టీలు, ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీలు, కానీ ఇలా కమ్మ కాపు రెడ్డి అంటున్నాడు కూడా, వాడు కూడా శూద్రుడే, వాడు అగ్రకులమని వాడు అనుకుంటున్నాడు. భూముల రేట్లు పెరిగినాక వాళ్ళు పైసల పరంగా గట్టిగారు, కానీ వాళ్ళు కూడా శూద్రులే వీడు పెట్టిన వర్ణ వ్యవస్థలో. ఓకే, వీళ్ళందరిది ఏమైనా, ఎంత నొప్పి అయినా, ఎన్ని రకాలుగా అభ్యుద్ధి జరిగినా, వివక్ష జరిగినా, అవమానం జరిగినా, దోపిడీ జరిగినా ఎవడు మాట్లాడు. ఇది ఏంటంటే టేక్ ఇట్ గ్రాంటెడ్, ఇది నార్మల్. ఒక బాపనోడు ఒక గిరిజను మీద ఉత్సవం వస్తే అది పెద్ద విషయం కాదు. అదే ఒక గిరిజనుడు బ్రాహ్మణ్ మీద ఉత్సవం వస్తే అది నేషనల్ న్యూస్ అవుతుంది. అర్థమైందా? ఒక బ్రాహ్మణ స్త్రీ రేపు చేయబడితే ఇమ్మీడియట్గా శిక్షలు పడ్డాయి. అదే ఒక దళిత స్త్రీ రేపు చేయబడితే, ఓకే, అది కేసు కూడా కాదు అని కేసును క్లోజ్ చేసే ప్రయత్నం చేయడం. ఆ కేసు కొట్లాడి కేసు పెడితే బిడ్డను రేపు చేసి చంపింది కాకుండా తల్లిదండ్రులు కూడా చంపేశారు. సో ఇక ఉత్తర భారతంలో అయితే ప్రస్ఫుటంగా కనబడుతుంది వివక్ష. దక్షిణ భారతంలో మనం కొట్లాడి నక్సలిజం ఇవన్నీ ఉద్యమాలు వచ్చి ఈ కొంచెం ఆ పబ్లిక్లో కనబడదు. కానీ ఒక సిస్టమేటిక్ డిస్క్రిమినేషన్ అయితే ఈ మనువాదం అయితే నడుస్తున్నది. కాబట్టి మనం ఇంకా ఐకమత్యంగా, ఇంకా చైతన్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది.
ఎస్ బ్రదర్, అది అన్ఫార్చునేట్ బట్ నచ్చకపోయినా అంగీకరించాల్సిన వాస్తవం ఈ సమాజంలో ఉన్నది ఇది. సో కాబట్టి దీనికి ఒకటే పరిష్కారం ఏంటి అంటే ఒక ఇండివిజువల్ వ్యక్తి కొట్లాడితే ఏం చేస్తారు, వాని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు, లేదు అంటే వాడిని వ్యక్తిగతంగా ఇక వీలైతే లేపేస్తారు, వీలు కాకపోతే ఇంకా చెడ్డ పేరు వస్తుంది, ఇంకా సమాజంలో ఇంకా వాళ్ళకి నెగిటివ్ అవుతుంది అనుకుంటే వాని క్యారెక్టర్ చంపుతారు, వాని యొక్క పర్సనల్ వ్యక్తి హననం చేస్తారు వాని క్యారెక్టర్ని. కుక్క అది మంచి కుక్క ఉంటే దాన్ని ఎరి కుక్క అని ముద్రేస్తారు, ఎరి కుక్కని చంపితే ఎవడు పట్టించుకోడు. సో అయితే వాని క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తారు, లేదంటే వాడిని అసాసినేట్ చేస్తారు. అసాసినేట్ అంటే చంపడం. సో ఈ రెండు రకాలు చేస్తారు. ఈ రెండు సాధ్యం కాలేదనుకో అప్పుడు వాని ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడతారు, లేకపోతే వాని కుటుంబ సభ్యులతో వాని ఇబ్బంది పెట్టిపిస్తారు, లేకపోతే తప్పుడు కేసులు ఇరికిచ్చి జైలుకు పంపిస్తారు, ఏదో ఒకటి చేస్తారు. ఇప్పుడు సోనం వాంగ్చుక్ అన్నట్టు ఆయన కన్సిస్టెంట్ గా లద్దాఖ్ యొక్క సమస్యల గురించి, వాళ్ళ యొక్క స్వయం ప్రతిపత్తి గురించి, అక్కడ ఉన్న వాటి గురించి కంటిన్యూస్ పోరాటం చేస్తుండు. మిగతా చాలా విషయాల్లో ఇది వీళ్ళకేం నొప్పి కాలేదు. ఇప్పుడు ఈ భూమి విషయంలో ఇక్కడ మళ్ళీ సేమ్ సమస్య. సో ఇప్పుడు ఏం చేశారు, ఏదో దేశద్రోహం అని తప్పుడు కేసు పెట్టి ఆయన తీసుకుపోయి ఆ యొక్క లద్దాఖ్ తీసుకుపోయి గుజరాత్లో దాచిపెట్టారు, అక్కడ జైల్లో పెట్టారు. అబ్యూస్, కేవలం అబ్యూస్. కొన్ని చట్టాలు ఏంటంటే ఈ యొక్క నాన్ బెయిలబుల్ ఉన్నాయి, నాన్ బెయిలబుల్ ఉన్న చట్టాలు పెడుతున్నారు, పెట్టేసి ఆ కేసు విచారణకు రాదు, 10 ఏళ్ళ తర్వాత ప్రొఫెసర్ సాయిబాబా చచ్చిపోయే టైంలో జైల్లో చచ్చిపోతే ఆయన చెడ్డ పేరు వస్తుందని వీళ్ళే చంపేసారు అంటారని 10 ఏళ్ళ తర్వాత ఎలాంటి ఆధారం లేకుండా వదిలేశారు. మరి 10 ఏళ్ళు ఏ ఆధారం లేనప్పుడు ఎందుకు జైల్లో పెట్టినావు, కేవలం ఆరోపణ వచ్చిందని అంటే ఆ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నావు. ఆ చట్టంలో ఏముంది, కొన్ని తీవ్రమైన చట్టాల్లో బెయిల్ లేదు, ఆ బెయిల్ లేదు అనే చట్టం పెట్టి ఆ లోపల పెడుతున్నాం. మిగతా చిన్న వాటికి బెయిల్ ఉంది, పెద్దవాడికి ఎందుకు బెయిల్ లేదంటే వీళ్ళు బయట ఉంటే మళ్ళీ అట్లనే చేస్తారు, లేకపోతే యొక్క ఏమంటారు విచారణని తప్పుదో పట్టిస్తారు అన్న కారణం చేత కొన్ని పెద్ద నేరాలకి లేకపోతే రిపిటేటివ్ నేరాలకి బెయిల్ ఇవ్వరు. ఆ చట్టంలో ఉన్న లొసుగుని ఆధారంగా చేసుకొని కావాలని ఆ తప్పుడు కేసు పెట్టి వీళ్ళని జైల్లో పంపించే ప్రయత్నం చేయడం, లేకపోతే నోరు మూపియడం. ఇలా అరుంధతి రాయ్ 20 ఏళ్ల కిందనంట ఎక్కడో ఏదో స్పీచ్ ఇచ్చిందంట, కాశ్మీర్ అనేది ఒక స్వతంత్రంగా ఉండాలి, 20 ఏళ్ల నుంచి లేనిది ఇప్పుడు సడన్ గా వీళ్ళకి గుర్తుకొచ్చింది, ఇప్పుడు లోపల పెడతామని ప్రయత్నం. అంటే అయితే వీలైతే లేపేస్తాం, వీలు కాకపోతే లేకపోతే క్యారెక్టర్ 60 ఏళ్ళ కింద చచ్చిపోయిన నెహ్రూ గారి మీద బురద వెళ్తాం. దేశం కోసం ప్రాణాల యొక్క మొత్తం తన జీవితాన్ని సర్వస్వం చేసిన మహనీయులు, ప్రాణాలు అర్పించిన వాళ్ళకేమో వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తాం. ఓకే, ఇవన్నీ సాధ్యం కాకపోతే జైల్లో పెడతాం. అంటే ఎంత నీచముండా కొడుకులో ఆలోచించండి. ఇప్పుడు వాళ్ళేమో నక్సలైట్లు, వాళ్ళ ఆయుధం పట్టుకోవడం తప్పే, గాంధీ మార్గంలో అంబేద్కర్ మార్గంలో శాంతియుతంగా పోరాటం చేయాలి, కరెక్ట్, అగ్రీ చేస్తా. కానీ వాళ్ళేమి నాకు భూమి ఇయ్యి, నాకే మొత్తం సంపద నాకు ఇవ్వమని అడుగుతలేరు కదా. వాళ్ళతో చర్చలు చేయి, ఒక మేక్ సెన్స్, ఒక అగ్రిమెంట్కి రా, నీకు వచ్చేది లేదు, నువ్వు చెప్పింది వాళ్ళు వినాల్సింది అంతే, అక్కడ ఖాళీ చేయాలి, నీకు ఆ భూమి ఇవ్వమంటే ఇవ్వాలంతే. సమన్యాయం కోసం పోరాటాలను పిట్టలెక్క కాలుస్తున్నావు, దానికి ఆపరేషన్ కాగారు పెట్టిన బాపనలను చంపుకో. మళ్ళీ అలా చచ్చిపెట్టాడు బీసీ ఎస్సీ ఎస్టీలే. వీడేమో ఆయుధాలు పట్టుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ వాడు తీవ్రవాది కాదు, భీమ్ ఆర్మీ తీవ్రవాదులు అవుతారు, నక్సలైట్ తీవ్రవాది అవుతాడు. మరి ఆర్ఎస్ఎస్ వాడు ఏమవుతాడు, బజరంగ దళోడు ఏమవుతాడు, దేశభక్తులు అవుతారు. ఎన్నాళ్ళు మా చెవులలో తామరపూలు పెడతారు. అందుకే అంటున్నాం, వీ నీడ్ టు ఎడ్యుకేట్ కామన్ మ్యాన్. ప్రజలకి విషయాన్ని అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఈ వాట్సాప్లో చేత నమ్మొద్దురా అయ్యా, ఈ మీడియాలో మెజారిటీ మీడియా సంస్థలు ఈ దోపిడీదారులు చేయలు ఉన్నాయి. ఆ దోపిడీదారులు అందరూ కంటిన్యూస్గా వాళ్ళకి రెండే, ఏది పొద్దుగా లేస్తే ఈ బీసీ ఎస్సీ ఎస్టీలు ఇదే ఈ మనువాదం, ఇది కాదు అంటే కాంగ్రెస్ అనేది బురదాలి. గాంధీ అట్లా, గాంధీ ఇట్లా, నెహ్రూ ఈమెతో వండుకున్నాడు, గాంధీ ఇట్లా చేసిండు, ఇదే లొల్లిగా పొద్దుగా లేస్తే. ఒక్క ఆధారం ఉండదు. ఒకవేళ నిజంగా చేసినా కానీ అది పర్సనల్ లైఫ్ అయినది. ప్రతి మనిషికి వ్యక్తిగత జీవితం ఉంటుంది, ప్రతి వ్యక్తికి పర్సనల్ లైఫ్, పబ్లిక్ లైఫ్ ఉంటుంది కదా. నా బెడ్రూమ్లో నేను ఏం చేసుకున్నా, 100 మందితో వండుకున్నా, నీకు నా అనవసరం అది. ఒకవేళ సమస్య ఉంటే ఆ స్త్రీ వచ్చి బయటకు చెప్తుంది కదా, నేను ఆమె కన్సెంట్ లేకుండా, ఆమె ఇష్టం లేకుండా చేస్తే అప్పుడు ఆ స్త్రీ వచ్చి బయటకు చెప్తుంది కదా, రైట్? ప్రతి మనిషికి కాదు. ఇప్పుడు ఒక ఫలానా వ్యక్తి, ఇప్పుడు బీజేపీ చెందిన వ్యక్తి ఆయన వాళ్ళ భార్యతో ఏం చేస్తుండో నాకు తెలుసుకోవాల్సిన అవసరం ఏంది? మోడీ ఎందుకు భార్యను వదిలేసిండు, లేకపోతే ఎంతమంది బయట స్త్రీలతో చేస్తున్నాడు, నాకెందుకు?
ఆయన పాలసీస్ మీద ఆయన ఆయన యొక్క పబ్లిక్ లైఫ్ గురించినే మాట్లాడతా. పదవి దిగిపోతే అది కూడా మాట్లాడా. అట్లాంటప్పుడు వాళ్ళు చేసింది లేదు, పీకింది లేదు. ఆ రోజులలో స్త్రీ పురుషుల మధ్యలో సమాజంలో డిఫరెంట్ ఉండే కండిషన్స్. కాబట్టి ఇప్పుడున్నట్టు లేవు, ఇప్పుడున్నట్టు లివింగ్ లేదు, ఇప్పుడున్నట్టు డివోర్స్ లేవు, ఇప్పుడున్నంత ఇది లేదు, ఇంత విచ్చలవిడితనం లేదు. ఆ రోజులలో సమాజం అంగీకరించలేదు. స్త్రీ పురుషుడు అంటే చాలా డిస్టెన్స్ ఉండేది. కాబట్టి ఆ రోజులలో నువ్వు ఊహించుకోవడానికి కూడా అంత ఈజీగా విచ్చలవిడితనంగా సెక్స్ కావాలని అడగడానికి కూడా ధైర్యం చేయాలంటే అది ధైర్యం చేయని రోజులు అవి. సో అట్లాంటప్పుడు ఒక పదవిలో ఉన్నప్పుడు ఫోటోలు దిగవచ్చు, ఇంకోటి చేయొచ్చు. అంత మాత్రాన ఇక వాళ్ళు ఒక చేసుకున్నా నా దృష్టిలో తప్పు కాదు. ఆయనకు నెహ్రూ గారికి వయసులో ఉన్నప్పుడే భార్య చనిపోయింది. ఆమెను స్విట్జర్లాండ్ తీసుకొని ఆమె ట్రీట్మెంట్ ఇచ్చి అన్ని ఇచ్చినా కానీ చనిపోయింది. తర్వాత పెళ్లి చేసుకోలేదు. ఆ తర్వాత లివింగ్లో ఉన్నాడా, ఎవరితో అఫేర్ ఉండేనా, ఉంటే ఉండవచ్చు, నాకేం సంబంధం, అది ప్రజా సమస్య కాదు కదా. ఆయన పాలసీస్ మీద మాట్లాడండి, ఆయన స్వతంత్ర పోరాటం మీద మాట్లాడండి, పర్సనల్ లైఫ్ నాకెందుకు. గాంధీ గారైనా అదే పరిస్థితి. ఆయన చేసిండో లేదో ఆయన చేసే మెంటాలిటీ కాదు. ఒకవేళ చేసినా అది ప్రజా సమస్య కాదు కదా. ఒకవేళ సమస్య ఉంటే ఆ స్త్రీలు వచ్చి చెప్పేటోళ్ళు కదా. పోనీ అట్లా వాళ్ళకి వ్యతిరేకంగా ఆ గాంధీ గారికో నెహ్రూ గారికి వ్యతిరేకంగా ఏ స్త్రీ అన్న అప్పుడు వీళ్ళ వల్ల మీరు చెప్తున్న వర్షన్ ప్రకారం వీళ్ళ వల్ల ఎవరైనా బాధితులు ఉంటే వాళ్ళు ఏదైనా పబ్లిక్లో మాట్లాడేటోళ్ళు కదా. ఆ వీడియో ఉంటే బయట పెట్టండి. ఏదో ఫోటో తీయాలి, ఎవడో మార్ఫింగ్ చేయాలి, ఏదో ప్రెసిడెంట్ వస్తే ఇది చేయాలి, లేదా కోడలు ఎయిర్పోర్ట్లో పబ్లిక్ ముందు ముద్దు పెడితే దాన్ని బూతు లెక్క చూపెట్టాలి. ఏం బతుకులురా మీ, ఏం బతుకులు మీ? ఇది ప్రజా సమస్యనా? అది వాళ్ళు ఎవరిని ముద్దు పెట్టుకున్నా మనకు వచ్చే సమస్య. అది దేశానికి ఏమైనా ఒరిగేది నష్టం లాభం ఏమైనా ఉందో అందులో? మాట్లాడు, పాలసీ మీద మాట్లాడు, స్వతంత్ర పోరాటం మీద మాట్లాడు, ఇంకో డే టు డే ప్రజా సమస్యల మీద మాట్లాడు. ఎన్నేళ్ళు ప్రజలను దృష్టి మరుస్తావు? ఇవన్నీ సాధ్యం కాకపోతే హిందువులను చంపాలి, ముస్లిం చంపారని ప్రచారం చేయాలి. పాకిస్తాన్ మీద 4 బాంబులు వేసి రావాలి, వేసేసి వచ్చి హిందూ ముస్లిం అని చెప్పాలి. నీకు మొగోడివి అయితే అసలు కాకుండా చూడాలి. అదే అన్నావు కదా, కాంగ్రెస్ వాడు ముస్లింలకి ఇది కాదు కాబట్టి నేను వస్తే దేశానికి రక్షణ ఉంటుంది అన్న. నువ్వు వచ్చినాక ఇన్ని దాడులు ఎందుకని? కనీసం కాంగ్రెస్ హయాంలో నువ్వే చేయించినా కానీ విచారణ జరిగింది, దోషుల శిక్షలు పడ్డాయి. నువ్వు వచ్చినాక విచారణ కూడా జరుగుతలేదు కదా. పార్లమెంట్ మీద దాడి జరిగింది నీ హయాంలోనే కదా. మరి విచారణ ఎందుకు జరగదు? ఎవడు పెట్టిండు పార్లమెంట్లో బాంబులు? ఎవడు తెచ్చిండు? నువ్వే కదా. ఎన్నేళ్ళు ప్రజల్ని ఏమారుస్తావు? ఎడ్డి నా కొడుకు, తోలు తీస్తాం బిడ్డ బీజేపీ ఆర్ఎస్ఎల్. సో అది మిత్రులారా, కంటిన్యూస్గా మాట్లాడదాం. ప్రతి అంశం మీద కంటిన్యూస్గా సమిష్టి పోరాటం చేద్దాం. ఓకే, మన తాత ముత్తాతలు ఇబ్బందులు పడ్డారు, కష్టపడ్డారు. కానీ మళ్ళా మనం కూడా అట్లనే ఉన్నాం అనుకో, మనకు కాదు, మనం అయిపోతాం, మనం ఏదో ఒక రోజు పీక్తాం. కానీ మన నెక్స్ట్ జనరేషన్ మనం ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి వీ షుడ్ నాట్ ఏమంటారు, దిస్ ఈస్ ద గోల్డెన్ ఆపర్చునిటీ. మన అదృష్టానికి టెక్నాలజీ అన్నీ మనకు అందుబాటులో వచ్చినాయి. స్మార్ట్ ఫోన్లు ఒక్కొక్కరి దగ్గర 1కి 2. కాబట్టి మనము ఇక్కడ బెండ్ కావద్దు. ఇది బెండ్ అయినామంటే మళ్ళీ భావితర మనని కాదు బతకని, మనం పీక్తాం ఏదో ఒక రోజు. వాడు ఇబ్బంది పెట్టని పీక్తాం. కానీ భావితరాలు మనల్ని శపిస్తాయి, బాధపడతాయి. కాబట్టి వీ షుడ్ నాట్ ఈల్డ్. ఎంత కష్టమన్నా పెట్టుకో. ఓకే, వీడి ఆధిపత్య వద్దు. రిజర్వేషన్ 1% తప్పు. దాని రిజర్వేషన్ అనే పదమే తీసేయాలి. అది సమన్యాయం. నీ జనాభా ఎంత ఉందో, నీ ట్యాక్సీలు ఎన్ని కడుతున్నావో, నీ వాటా నువ్వు తీసుకో, మా వాటా మాకు అంతే. సింపుల్. ఈ సంపద అందరికీ సమానంగా చెందాలి, అంతే మేము కోరుకుంటాం. మా వాటా మాకు ఇవ్వమంటున్నాం, నీ వాటా నువ్వు తీసుకోమంటున్నాం. జనరల్ కేటగిరీ అని పెట్టి మొత్తం నువ్వు తీసుకుంటలేవు. జనరల్ కేటగిరీ కాదు అది, అగ్రకులాల వాటా, అగ్రకులాలకు రిజర్వేషన్. అది జనరల్ కేటగిరీ కాదు అది. లేకపోతే ఎప్పుడు జనరల్ కేటగిరీలో మెజారిటీ ప్రజలు ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలకు ఎన్ని వస్తున్నాయి, శూద్రులకి. సో కాబట్టి పోరాటం చేద్దాం. ఓకే.